7 సక్సెస్ స్టెప్స్ మరియు 7 మిస్టేక్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క నాలెడ్జ్ ని మనకి ఇస్తున్నారు గీతా గారు, బ్రాంజ్ డైరెక్టర్. సో లీడర్స్ కొద్ది ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో వెస్టేజ్ లో జనరల్ గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి, వాటికి రైట్ అప్రోచ్ ఎలా ఉంటుంది, అండ్ అట్ ది సేమ్ టైం 100% ప్రతి ఒక్కళ్ళు ఫాలో కావాల్సిన స్టెప్స్ ఇక్కడ 7 సక్సెస్ స్టెప్స్ అంటారు. ఇది ప్రతిరోజు మనం అందరం ఫాలో అవ్వాలి. దీన్ని ఫాలో అయిన వాళ్ళే సక్సెస్ అవుతారు. వాటి గురించి వాళ్ళ నాలెడ్జ్ మనం తీసుకోబోతున్నాం. కొద్ది ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి. మీ టీంలో చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు, జాయిన్ అయ్యేలా చూసుకోండి. 100% ఇది అందరికి ఉపయోగపడుతుంది. రైట్, నేను మేడం ఇన్వైట్ చేస్తాను. గీతా గారు, మేడం హ్యాండ్ రైజ్ చేస్తారా ఒకసారి? గుడ్ మార్నింగ్ మేడం. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. Yes, sir. Thank you, sir. ఓకే మేడం, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి, మీరు స్టార్ట్ చేయొచ్చు మేడం. ఆల్ ద వెరీ బెస్ట్. Okay, sir. Thank you, sir. Good morning, leaders. Very, very good morning. ముందుగా నాకు ఈ జన్మనిచ్చిన నా పేరెంట్స్కి, అలాగే నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా అప్లైనర్కి, మనం ఎంటర్ అయినటువంటి రంజిత్ సార్కి, అలాగే ఈ ఛానల్ పెట్టినందుకు రంజిత్ సార్కి, ఈ ఛానల్ రన్ చేస్తున్న ఉమాశంకర్ సార్, లాహరి మేడంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వన్స్ అగైన్ నాకు మళ్ళీ ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈరోజు మార్నింగ్ సెషన్ చెప్పడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు లాహరి మేడం థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈరోజు మార్నింగ్ సెషన్ థర్డ్ టైం అండి నేను తీసుకోవడము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను వచ్చింది, నా ప్లాన్ నాకు ఈ అవకాశం ఇచ్చారు హెల్త్ ఇష్యూ వల్ల. సో నా హెల్త్ కొంచెం నీ పెయిన్స్తో నేను ఈ సిస్టంలోకి ఎంటర్ అయ్యాను, వెస్టేజ్ అనే కంపెనీలోకి. సో నాకు ఆ ఆపర్చునిటీ తీసుకొని, అలాగే ఈ సప్లిమెంట్స్ యూజ్ చేస్తూ ఉండడం వల్ల నాకు ఒక మంచి హెల్త్ వచ్చింది. సో అదే ఉద్దేశంతో 10 మందికి హెల్త్ పంచాలని, అట్ ద సేమ్ టైం ఇందులో ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి నేను నా యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ 10 మందికి ఫైనాన్షియల్గా నాకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని 10 మందికి పంచుతూ వాళ్ళ యొక్క స్టేటస్ని మార్చాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. ఈరోజు సెషన్ చెప్పడానికి ముందుగా ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను. ఒక రాజ్యం ఉంటుందండి. ఒక రాజ్యంలో రాజు ఉంటాడు. ఆ రాజు వెనకాల ఒక మంత్రి ఉంటారు కదా. సో ఆ రాజు ఏదో చిన్న పని చేస్తూ ఉంటే చేతికి చిన్న దెబ్బ తగులుతుంది, వేలు కట్ అవ్వడం అది జరుగుతుంది. సో ఆ వేలు కట్ అయితే మంత్రిని పిలిచి చెప్తాడు, చూడు వేలు కట్ అయింది, ఏదైనా పట్టు అంటే, మహారాజా ఏది జరిగినా మన మంచికే అని చెప్తాడు. రాజు కోపం వస్తుందండి, అదేంటి దెబ్బ తగిలింది నాకు, నువ్వేమో ఏం జరిగినా మన మంచికే చెప్తావేంటని చెప్పి భటులను పిలిచి ఈ మంత్రిని బంధించండి అని చెప్తాడు. సరే అని చెప్పి ఆ మంత్రిని బంధించడం జరుగుతుంది. అయిన తర్వాత రాజు వేటాడడానికి వేటకి వెళ్తాడండి. వేటకి వెళ్ళిన తర్వాత అలా వెళ్తూ వెళ్తూ ఉండగా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రాజుకి ఆదివాసులు కనబడతారు. అంటే అడవుల్లోని బలిచ్చే ఒక ఆదివాసులు ఉంటారు. ఆదివాసుల చేతికి రాజు మహారాజు చిక్కడం అనేది జరుగుతుంది. సో ఆదివాసులు తీసుకెళ్లి మహారాజుని బలివ్వడానికి దాని మీద పడుకోబెట్టడం జరుగుతుంది. పడుకోబెట్టిన తర్వాత బలిచ్చే ముందు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అలాంటి వాళ్ళని మాత్రమే బలిస్తారండి. సో ఆ రాజుని పరీక్షించడం జరుగుతుంది. ఎక్కడ ఏమీ దెబ్బలు లేవు కదా, ఆరోగ్యంగా ఉన్నారు కదా అని చూసేటప్పుడు ఆయన చేతికి దెబ్బ ఉంటుందిట. ఆ దెబ్బను చూసి, అయితే నువ్వు బలి ఇవ్వడానికి నువ్వు పనికిరావు, నీ చేతికి దెబ్బ ఉన్నది, నువ్వు ఆరోగ్యంగా లేవు అని చెప్పి తిరిగి రాజుని పంపించడం జరుగుతుందిట. ఆ రాజు ఆనందంతో సంతోషంతో రాజ్యానికి తిరిగి వెనక్కి వస్తాడండి. సో వెనక్కి వచ్చిన తర్వాత మంత్రిని తీసుకురమ్మని చెప్తాడు. ఆ మంత్రి వచ్చిన తర్వాత రాజు అంటాడట, నువ్వు అన్న ఒక మాటకి నాకైతే మంచి జరిగింది, నన్ను వాళ్ళు బలి ఇవ్వలేదు, నా చేతికి దెబ్బ తగలడం వల్ల నీకు ఏ రకంగా మంచి జరిగింది అని రాజు మంత్రిని అడుగుతాడట. అప్పుడే మంత్రి చెప్తాడట, మీకు చేతికి దెబ్బ తగిలింది కాబట్టే నేను మంచిది అని అన్నందుకు మీరు నన్ను బంధించారు. మీరు నన్ను బంధించకుండా ఉండుంటే నేను కూడా మీతో వెనకాల వచ్చేవాడిని కదా. వెనకాల వచ్చినప్పుడు మీకు దెబ్బ తగిలిందని ఆదివాసులు మిమ్మల్ని వదిలేసి నన్ను బలిచ్చేవారు కదా. సో నాకు కూడా మంచిగా జరిగింది మహారాజా అని చెప్తారు. సో లీడర్స్, ఇక్కడ
నీతి ఏంటి అంటే మన ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అందరూ మనతో వస్తారు, చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. సో వెళ్ళిపోయారని బాధపడకుండా మనం ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి కొత్తగా ఉన్న వాళ్ళతోని వర్క్ చేయించుకుంటూ ముందుకు వెళ్తూ కొత్త టీంని తీసుకురావాలి అనే ఒక కథలో నీతి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు స్టోరీ చెప్పే అవకాశం ఇచ్చినందుకు. నేను సెషన్లోకి వెళ్తున్నాను. ఒక నిమిషం. సో లీడర్స్, మనకి ఈ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, మనం సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సక్సెస్ లో పాటు ఫెయిల్యూర్స్ ఫస్ట్ వస్తాయండి. ఆ ఫెయిల్యూర్స్ మనం ఏ రకంగా అధిగమిస్తూ ముందుకు వెళ్తే ఈ యొక్క సిస్టమ్ లో మనం నించుంటూ మన యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవడానికి మనం ఒక 7 మిస్టేక్స్ అని ఉంటాయండి. సో వెస్టేజ్ లో సక్సెస్ రాకపోవడానికి ప్రతి ఒక్కరు కూడా చేసేటటువంటి 7 రకాల మిస్టేక్స్ అనేవి ఇందులో ఉంటాయండి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే మనం వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన వల్లే వస్తుందండి. మనకి ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళది తప్పు కాదు, మనం చేసుకోకపోవడం మన తప్పు. మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ గా మనం అసలు వీళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే అసలు వెస్టేజ్ అంటే ఏంటి, వెస్టేజ్ గురించి మనకి సరైన నాలెడ్జ్ లేకపోవడం. సో ఎలా నాలెడ్జ్ని తీసుకోవాలో తెలియదు, ఎలా స్టార్ట్ చేయాలో మనకు తెలియదు. అలా స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏ రకంగా మిస్టేక్స్ ని సరిదిద్దుకోవాలి, మనం డైలీ ఏం తప్పులు చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, అసలు అవన్నిటిని కూడా మనం తెలుసుకోకపోవడం వల్ల మనకి ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ వెస్టేజ్ సిస్టమ్ లోకి మనం జాయిన్ అయిన తర్వాత మనకి ఉంటే ఒక చిన్న కమిట్మెంట్ అని పెట్టుకోవాలండి. ఈ వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు కనీసం ఒక 2-3 సంవత్సరాలు మనం కమిట్మెంట్ తో వర్క్ చేయాలండి. అంతేకాని వచ్చేమో ఆపర్చునిటీ ఇచ్చారు కదా అని చెప్పేసి ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలల లోపు మనం వెస్టేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. సో ఆ మిస్టేక్ కూడా మనదే. అలా కాకుండా 2-3 సంవత్సరాల కమిట్మెంట్ తో మనం వర్క్ చేసుకోగలిస్తే మనకి డెఫినెట్ గా సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరు మొదట కొన్ని నెలలు నేర్చుకోవాలి. అంటే నేర్చుకోకుండానే తప్పులు సరిదిద్దుకోకుండా మనం వదిలేస్తున్నాము. అలా కాకుండా మొదట అసలు నేర్చుకోవాలి. సిస్టమ్ వెస్టేజ్ కంపెనీ యొక్క సిస్టమ్ ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది స్టార్టింగ్ లోనే మనం ఒక 3 మంత్స్ 4 మంత్స్ లాగా మనకు ఒక ప్రొవిషన్ పీరియడ్ లాగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేగాని దీని ఒక ట్రయల్ కింద ఉండకూడదు. స్టార్టింగ్ లో మనం ట్రై చేయండి, మీకు ఇందులో ఏమి ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ట్రై చేయడం వల్ల మీకు ఏమి లాస్ లేదని చెప్పడం జరుగుతుంది. స్టార్టింగ్ లోనే ట్రై చేయండి, ఇంకా తర్వాత దాన్ని ట్రైలర్ కింద పెట్టుకోవద్దు. ఇది ఒక మనకి కమిట్మెంట్ తో ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా మనం దీంట్లోని సక్సెస్ ని తీసుకుంటాం. సో మనం ఈ సిస్టమ్ లోకి వచ్చే ముందు చాలా చాలా కోరికలు పెట్టుకుంటామండి, చాలా ఆశలు ఉంటాయి. వచ్చిన తర్వాత అందరినీ మన కమిట్మెంట్ తో వర్క్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మనకు వచ్చినవన్నీ కూడా నెగిటివిటీ రావడం వల్ల మన కోరికలు, మన ఆశలు అన్ని నీరు కారిపోతూ ఉంటాయి. అందుకే అలా కాకుండా వెస్టేజ్ వ్యాపారం ప్రారంభించే ముందే నా వల్ల కాదు అనే ఒక నిర్ణయం మనం తీసుకుంటాం. సో నేను మనం చెప్పినప్పుడే అందరూ అంటారు నా కోసం కాదు, నేను చేయలేను అని చెప్పే వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ మధ్యలోనే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనం కమిట్మెంట్ తోనే ముందుకు వెళ్తూ ఉంటే ఎటువంటి సిస్టమ్ లో ఉన్నా సరే, ఎటువంటి మిస్టేక్స్ అయినా సరే మనం వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ సిస్టమ్ లో ఈ 7 మిస్టేక్స్ అనేవి ఉంటాయండి. ఈ 7 మిస్టేక్స్ ఏంటి, ఏం చేస్తే మనం మిస్టేక్స్ ని సరిదిద్దుకోగలము అనేది చూసుకుందామండి. సో ఫస్ట్ వన్, రీఇన్వైటింగ్ ద వీల్, అంటే చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. సో ఆల్రెడీ మనకు కంపెనీలో ఒక సిస్టమ్ అనేది పెట్టారండి. ఆ సిస్టమ్ ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే అన్నీ నాకు తెలుసు, నాకు నచ్చినట్టుగా నేను బిజినెస్ చేసుకుంటాను, నాకు నచ్చిన రీతిలో నేను మళ్ళీ ఒక సిస్టమ్ పెట్టుకొని వెళ్తాను అంటే మనం సక్సెస్ అవ్వలేమండి. సో టైం అండ్ ఎనర్జీ వృధా చేయడం. సో మనం ఒక ఫాలో అవ్వాలి అంటే దీని మీద కొంత టైం అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. అసలు ఈ కంపెనీ గురించి మనం ఆపర్చునిటీ వచ్చారు అంటే
ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలి, ఏ సిస్టమ్ ఉన్నది తెలుసుకోవాలి. ఇవేమీ లేకుండా మనం ఓన్గా ప్రణాళిక వేసుకోవడం, పని చేయకుండా ఉండడం, సిస్టమ్ని ఫాలో అవ్వకుండా ఉండడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం, షార్ట్ కట్ అనేది చూసుకుంటాం. షార్ట్ కట్ చూసుకోవడం వల్ల అప్పటికప్పుడు మనకి సక్సెస్ వస్తుంది, కానీ లాంగ్ రన్ లో మనకి సక్సెస్ రాదండి. సో ఎప్పుడైనా సరే మనం షార్ట్ కట్ కాకుండా లాంగ్ డ్రీమ్, మనం ఇప్పుడు వచ్చే అమౌంట్ 10-15 వేల రూపాయల కోసం కాదండి. నేను వచ్చిన స్టార్టింగ్ 10,000. సో నేను వచ్చింది తీసుకున్న తర్వాత నా డ్రీమ్ ని డైరెక్ట్ గా 1 lakh పెంచుకున్నాను. అంటే నాకు 1 lakh గురించి పని చేయాలి, కానీ 10,000-15,000 గురించి కాదు. సో అలాగే మనం షార్ట్ కట్ లో కాకుండా లాంగ్ రన్ లో మనం బాగా సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని మనం ఈ సిస్టమ్ ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తే డెఫినెట్ గా మనకి సక్సెస్ వస్తుంది. ఫాలో అవుతూ టీమ్ స్పిరిట్, మంచి స్పిరిట్ ఉండాలి. మనం అది ఉండాలి. మనం ముందుకు వెళ్తున్నాము అంటే ఒక స్పిరిట్ తో, ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఇది ఈ యొక్క బిజినెస్ 100% డూప్లికేషన్ చేయాలండి. మనం నేర్చుకున్నది మన టీంకి మనం చెప్తూ ఉండాలి. అంతేకాని నేను నేర్చుకున్నాను ఇక్కడితో ఆగిపోతాను అంటే ఇది డూప్లికేషన్ చేయకుండా సక్సెస్ అనేది మనకి రాదండి. సో ఆల్రెడీ ఉన్న సిస్టమ్ ని మనం ఫాలో అవ్వాలి. మనకి ఓన్ గా ఒక సిస్టమ్ ని పెట్టుకుంటే సక్సెస్ అవ్వండి. సో సెకండ్ వన్, ఏ స్మాల్ టైం యాటిట్యూడ్, అంటే సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు. సో మనం అనుకుంటాం మనకు నచ్చిన టైంలో చేసుకునే బిజినెస్ కాబట్టి నాకు నచ్చిన టైంలో నేను చేస్తాను అంటే చేయొచ్చు, కానీ ఒక టైం అనేది మనం కేటాయించాలి. డైలీ ఒక 3 hours అయినా మనం దీని మీద మైండ్ పెట్టి, కాన్సన్ట్రేషన్ పెట్టి మనం కనుక సక్సెస్ ని తీసుకుంటాం అప్పుడే. సో మన ఆలోచన విధానం మారకపోవడం అంటే ఏంటంటే టైం కేటాయించకుండా మనకి వచ్చేది చెప్పారు కదా అని ఒక అరగంట ఎంతో కూర్చోవడం, దాని గురించి తెలుసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. ఇది నా వ్యాపారం అనుకొని సమయం కేటాయించకపోవడం. ఎప్పుడైనా చెప్పారు కదా ఇది అంటే ఇది ఇండివిజువల్ బిజినెస్ అండి. ఎవరికి వాళ్ళు ఇది నాది అనుకొని ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతుంది. అంతేకాని ఇది నాది కాదు, అప్లైనే చెప్పారు కదా చేసుకుంటూ వెళ్ళొచ్చు, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చూద్దాంలే అని అనుకోవడం వల్ల కూడా సక్సెస్ రాదండి. నేర్చుకోవడం, మీటింగ్స్ కి హాజరు కాకపోవడం. మనం అప్లైనర్ చెప్తున్నారు, మన మీటింగ్స్ కి అటెండ్ అవ్వమని చెప్తున్నారు, మన మీటింగ్స్ కి అటెండ్ అవ్వము, ఫిజికల్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వము. అట్లీస్ట్ మనం చెప్పలేనప్పుడు అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా మనం హాజరు కాకపోవడం, వీటన్నిటి వల్ల కూడా మనకి సక్సెస్ రాదు. సో ఈ మిస్టేక్స్ ని మనం అధిగమించాలి అంటే ఇది నా వ్యాపారం అనుకొని పని చేయాలండి. సో నా డ్రీమ్ సాధించాలనే కసి పట్టుదలతో మనం పనిచేయాలి. సో నాకు ఆకలిస్తే నేను భోజనం చేయాలి, కానీ అప్లైనర్ భోజనం చేస్తే నా ఆకలి తీరదండి. సో అలాగే ఇది నా వ్యాపారం అనుకొని మనం పని చేయాలి, కానీ నా డ్రీమ్స్ కోసం నేను కష్టపడాలి. సో అప్పుడే కసి పట్టుదలగా పనిచేస్తే డెఫినెట్ గా మనకి సక్సెస్ వస్తుంది. ప్రతి పని వెంటనే చేయాలండి. సాధించే వరకు వెస్టేజ్ ని వదలరాదు. నేను వచ్చానండి, నాకు ఒక 1 lakh ఇన్కమ్ కావాలని వచ్చాను. ఆ డ్రీమ్ నాది, ఆ పని నాది, ఆ కష్టం నాది, ఆలోచన విధానం నాది. సో ఇవన్నీ నేను వెంటనే పనిని పోస్ట్పోన్ చేసుకోకుండా నేర్చుకుంటూ, నేర్పిస్తూ ముందుకు వెళ్ళినప్పుడే నాకు సక్సెస్ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా సరే టైం మనం దీని మీద పెట్టుకోవాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. థర్డ్ వన్, థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం, అంటే నేను చేయలేనేమో అనే ఆలోచనను మనం వదిలిపెట్టాలి. మనం ఎవరికైనా ఆపర్చునిటీ ఇస్తున్నాము అంటే మనం ముందే ఫిక్స్ అయిపోతాం, ఓ వీళ్ళు ఏదో చెప్పారు, నాకు ఇది నేను చేయలేను, నా కోసం ఇది కాదు, నాకు ఇది మాట్లాడడం రాదు, నాకు సర్కిల్ లేదు, నేను చేయలేను అనే మన ఆలోచనని మనమే తప్పు పట్టుకుంటున్నాం. సో మనకి మనమే ప్రాబ్లం అవుతున్నాం తప్పితే మనకి ఎవరు ప్రాబ్లం కాదండి. నేనే ప్రాబ్లంని అనుకునేటప్పుడు ఆ మిస్టేక్స్ ని మనం ఏ రకంగా మనం తీసుకెళ్ళాలి, ముందుకు మనం ఎలా ముందుకు వెళ్ళాలి అంటే నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. అదే మన ఆలోచన విధానం, అంటే మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. ఓకే చెప్పారు, నాకు ప్రయత్నం అనేది నేను చేయాలి అనుకొని మనం ముందుకు వెళ్ళాలి. మీకు గైడ్ చేస్తే మీ సక్సెస్ఫుల్ ఆప్షన్ మెంటర్ సలహాలు, సూచనలు పాటిస్తూ పని చేస్తే విజయం సాధించవచ్చు. మనకి ఈ అవకాశం ఎవరైతే ఇచ్చారో మన అప్లైనర్, అలాగే మన మెంటర్స్,
వీళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ తో మనకి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. మీరు ఎలా సక్సెస్ అయ్యారు అంటే, నేను ఇలా చేశాను కాబట్టి సక్సెస్ వచ్చింది, మీరు కూడా ఇలా చేయండి అని చెప్తారు. మనం దాన్ని చేస్తే తప్పకుండా మనం సక్సెస్ తీసుకోవచ్చు. వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ ద బిజినెస్. క్రింద లీడర్ నుండి నేనండి పై అందరి వరకు ఒకరికొకరు చేయి అందిస్తారు. అంటే ఏంటంటే, పైన ఒక నేను వచ్చాను అంటే, నేను సక్సెస్ అయితే నా డౌన్ లైన్కి చేయి అందిస్తే వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళు కింద వాళ్ళకి చేయి అందిస్తే పైకి వస్తారు. అంటే ఇది ఒక రోల్ మోడల్ కింద ఉండి మనం మన సక్సెస్ తీసుకుంటూ, మనల్ని నమ్మి మనం చెప్తే వచ్చిన వాళ్ళకు కూడా మనం చేయిని అందిస్తే తప్పకుండా వాళ్ళు కూడా సక్సెస్ తీసుకుంటారు. వెస్టేజ్ లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు అంటే కారణం ఇదే. అంటే మనం అందరికీ ఈ యొక్క వెస్టేజ్ ఆపర్చునిటీ చెప్పినప్పుడు ఇందులో మనం 18 years ఉంటే చాలు అని చెప్తాం. మనకి ఒక క్వాలిఫికేషన్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి అతి సామాన్యమైన అతి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మనం చేయి అందిస్తే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. సో మనం చేయవలసింది ఇది, మనకి మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఉండడమే. ఎప్పటికప్పుడు మనకి మనమే మోటివేట్ అవుతూ ఉండాలి. మన అప్లైనర్ చెప్తారు, మెంటర్స్ చెప్తారు, మీటింగ్స్కి వెళ్తాము, అన్ని చేస్తాం, కానీ మనకి సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి మనం మోటివేట్ అవుతూ ఈ యొక్క మిస్టేక్స్ ని అధిగమిస్తూ ముందుకు వెళితే మనం సక్సెస్ తీసుకుంటాం. తర్వాత టేకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ. సో మనకి మనం ఏ ఒక్కటి అయినా సరే పాజిటివ్ గా తీసుకోవాలి, కానీ నెగిటివ్ గా తీసుకోకూడదు. మనం ఎవరైనా ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు నో చెప్పినప్పుడు అవమానంగా భావించకండి. మనం వెళ్ళాము అంటే సిస్టమ్ గురించి మనకి తెలుసు, కానీ అవతల వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మనమే వాళ్ళకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అలాంటప్పుడు వాళ్ళు నో చెప్పే అవకాశమే చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి తెలియదు కాబట్టి. మీరు జాయిన్ అయ్యి చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యంగా సానుకూలంగా ఎదుర్కోండి. మీరు చెప్పాక వాళ్ళు వచ్చాక కొంతకాలం చూస్తారు, నాకు నచ్చలేదు అని చెప్పి వాళ్ళు నో చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది పర్సనల్ గా తీసుకోకండి. ఎందుకంటే చాలా వాళ్ళు తెలియడం లేదు, మనకు తెలిసింది కానీ వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి వాళ్ళు నో చెప్పారు. సో ఓకే, మీకు ఇలా కాదండి అని చేతనైతే వాళ్ళకి మనం నచ్చ చెప్తూ ముందుకు వెళ్ళాలి. నాకు ఎవరు నా డౌన్ లైన్లో నా డౌన్ లో ఎవరు జాయిన్ అవ్వడం లేదు అనే భావన ఉండరాదు. నేను ఎంత మందికో చెప్పుకుంటూ వెళ్తున్నానండి, ఒక్కరు కూడా రావట్లేదు, నా డౌన్ లో ఎవరు జాయిన్ అవ్వట్లేదు అని మాత్రం ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఏది జరిగినా మన మంచికే. సో అంటే వీళ్ళు రాలేదు అంటే ఇంకొక పెద్ద టీం మన కోసం వెయిట్ చేస్తోంది, తప్పకుండా టీం వస్తారు. సో అటువంటివి మనం మైండ్ లో పెట్టుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. మనం ఒక అవకాశం ఇచ్చాము, దానికి వారు తీసుకుంటే గుడ్, లేకపోతే వెరీ గుడ్. సార్ చెప్తూ ఉంటారు, వస్తే బస్ట్, రాకపోతే నెక్స్ట్. మనం ఇచ్చినప్పుడు అవకాశం తీసుకుంటే హ్యాపీగా వాళ్ళతో పాటు మనం కలిసి జర్నీ చేస్తాము. రాకపోతే ఓకే, గుడ్ బై, థ్యాంక్ యూ, వెరీ గుడ్ అని మనం రిప్లై ఇవ్వచ్చు. అంతేకాని భయంగా ఉండకూడదు. భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు, దాన్ని గ్రహించి కసి పట్టుదలతో సానుకూల వైఖరితో పనిచేస్తే విజయం అనే తలుపు తెరవడం జరుగుతుంది మిత్రమా. సో మనకి ఈ అవకాశం ఇచ్చింది భగవంతుడు. మన భగవంతుని అడుగుతూ ఉంటాం, నాకు ఒక మంచి లైఫ్ కావాలి, మంచి ఆపర్చునిటీ కావాలి. మంచిగా మన దేవుని ప్రార్థిస్తున్నప్పుడు మన అప్లైనర్ వచ్చి మనకి అవకాశం ఇచ్చారు. మనం అటువంటి టైంలో మంచిగా హ్యాపీగా మనం కసి పట్టుదలతో అందులో ఉన్న నిజాన్ని గ్రహించి మనకి ఎందుకోసం చెప్పారో అవకాశాన్ని మనం తీసుకునేటట్టయితే డెఫినెట్ గా మనకి విజయం అనేది వస్తుంది మిత్రమా. సో నెక్స్ట్ వన్, నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్ సేల్స్. మనం రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యము చేయరాదు. సో మనం ప్రతి నెల కొనుక్కుంటున్నాము, మనం పర్చేస్ చేయడమే కాకుండా అందరికీ కూడా ప్రొడక్ట్ ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేసే కంపెనీ కాదు, మనకి మనం మౌత్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ ని మనకి మనమే ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ కేసు నేను 100 PV చేస్తూ మధ్యలో నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఒక నెల నేను రిటైల్ సేల్స్ నేను చూసుకోవాలి. సో ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ నాదే. అప్పుడు మనం ఏం చేయాలి, రిటైల్స్ చేసేటప్పుడు మనం చేసేది ఏమిటంటే, మనం చేసేది వ్యాపారం, షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు కూడా రావు కదా. సో ప్రొడక్ట్ అమ్మితేనే వస్తాయి. సో మనం ఒక బిజినెస్ పెట్టాము అంటే లక్షలు పెట్టి షాప్ ఓపెన్ చేయాలి, పొద్దున్నే 6 గంటలకే షాప్ ఓపెన్ చేయాలి,
రాత్రి 10 వరకు కూర్చొని సరిపోతుందా సేల్స్ చేసుకుంటూ కూర్చోవాలి. అలాగే ప్రొడక్ట్ ఎప్పుడైతే సేల్ అవుతుందో అప్పుడే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో అలాగే మనం కూడా ప్రతిరోజు రిటైల్ సేల్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఒకరిద్దరికి ఉత్పత్తులు అమ్మటము అలవాటు చేసుకోవాలి. మనది సేల్స్ చేసే బిజినెస్ కాదు, కానీ ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసే బిజినెస్ కాబట్టి ప్రతి ఒక్కరికి మన ప్రొడక్ట్ ని వాళ్ళకి చెప్తూ వాళ్ళకి ప్రొడక్ట్ ని అలవాటు చేసడం, ఉత్పత్తులు వాళ్ళకి ఇవ్వడం అనేది మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా కొనే ఫ్యామిలీలను తయారు చేసుకున్నట్లయితే వారిలో నుండి మంచి లీడర్ మనకి తయారవుతారు. ఎప్పుడైతే మన ప్రొడక్ట్ ని అలవాటు చేస్తామో వాళ్ళే కొన్ని రోజుల తర్వాత ఒక లీడర్ గా వచ్చే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రొడక్ట్ అలవాటు చేస్తూ ఉండాలి. సో ఇలా చేయడం వల్ల మనకు నెలవారీ ఇన్కమ్ పెరుగుతుంది. సో మన బిజినెస్ అంతా కూడా సేల్ మీద అంటే పాయింట్స్ మీద ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి ఇలా ప్రొడక్ట్ ని సేల్ చేస్తూ పర్చేస్ చేస్తూ ఉండడం వల్ల మనకి ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీకు ఒక పెద్ద ఇన్కమ్ కావాలి అంటే రోజు మీ డౌన్ లో న్యూ జాయినింగ్స్ ఉండాలి. సో మనకి ఇన్కమ్ కావాలి అంటే మనం టీంని డెవలప్ చేసుకోవాలి. టీంని డెవలప్ చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు న్యూ జాయినింగ్, న్యూ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉండాలి. ఒక్కళ్ళైనా మనం కలిసి మనం ప్లాన్ చెప్పగలిస్తే 30 రోజుల్లో 30 మందికి ప్లాన్ చెప్తే అట్లీస్ట్ మనకి 10 మెంబర్స్ అయినా మనకి 10-15 మెంబర్స్ అయినా వచ్చే అవకాశం మనకు ఉంటుంది. సో ఆ రకంగా మనం టీంని పెంచుకుంటూ వెళ్ళాలి. సో మీ యొక్క ఇన్కమ్ ను జాయిన్ అవ్వాలంటే మన డౌన్లోడ్ లో కొత్త టీంని చూసుకుంటూ ఎప్పుడైతే వెళ్తామో మనకి ఎప్పుడైతే టీం పెరుగుతూ ఉంటుందో మనకి పీవీస్ పెరుగుతాయి. పీవీస్ మీద మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మన ఇన్కమ్ తీసుకుంటామో మన డ్రీమ్స్ ని మనం నెరవేర్చుకోవచ్చు. కావున ప్రతి ఒక్కరు కూడా రీటైల్ అమ్మకాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా మనం తీసుకోవాలి. అలా నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి అంటే మనందరం కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ ని తీసుకోవాలి. ఎప్పుడైతే ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ తీసుకుంటామో మనకి ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ సేల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, మన కళలను కొలగొట్టే వారి మాటలు వినకండి. లిజనింగ్ టు ద డ్రీమ్స్ స్టేలర్స్. సో మనం ఒక మంచి కళతో, మంచి డ్రీమ్స్ తో, మంచి ఎయిమ్ తో మనం సిస్టమ్ లోకి రావడం జరుగుతుంది. మన నెగటివిటీ, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన కళలను వాళ్ళే నాశనం చేస్తారు. అంటే నువ్వు చెప్పిన సిస్టమ్ ని నేను ఎప్పుడో విన్నాను, చాలా మంది చెప్పారు, చూశాను, నేను జాయిన్ అయ్యాను, వదిలేశాను, నువ్వు కూడా చేయడం మానేని చెప్తూ ఉంటారు. సో అలాంటివి మనం వినకుండా ఉండాలి. మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందుకి మీ ఇంటి నుండి మీ పక్కన ఉన్నవారు, మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేకత వస్తుంది. ఎగ్జాక్ట్లీ లీడర్స్, మనకి ఇంట్లో వాళ్ళే మన నెగిటివిటీ అండి. నో చెప్పేది మన వాళ్ళే, బయట వాళ్ళు కాదు. మన ఫ్రెండ్స్, నా థిక్ అండ్ థిన్ ఫ్రెండ్స్ నాకు ఇప్పటికీ ఇంకా సిస్టమ్ లోకి రాలేదు. నువ్వేదో చెప్తావులే, నాకు వద్దండి, మాది ఇదే బ్రాండ్, మేము వాడము అని చెప్తున్నారు. సో మనకి ఒక ముందుకు వెళ్ళే అంత కసిగా, ఎంత పట్టుదలతో ముందుకు వెళ్తుంటే అంతలా వెనక్కి ఆగుతూ ఉంటారు. వెస్టేజ్ గురించి తెలుసుకుంది మీరు, మీటింగ్స్ విన్నది మీరు, మీరు ఏం చేస్తే ఎలా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చో, ఎలా సాధించవచ్చో మీకు అవగాహన ఉంటుంది, కానీ వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళ మాటలు అంటూ ఉంటారు, మీరు ఆ చెవుల ద్వారా వినకండి. ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయండి. అవగాహన లేని వారితో అసలు మీ ఎస్టేజ్ గురించి చర్చించవద్దు మిత్రమా. మనకైతే అవగాహన ఉంది. ఎలా అంటే మనం సిస్టమ్ ని ఫాలో అవుతూ, నాలెడ్జ్ ని పెంచుకుంటూ, మీటింగ్స్ కి అటెండ్ అవుతూ, మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ వెళ్తున్నది మనము. సో వాళ్ళకి చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏమి కూడా ముందుకి రారు. మనం ఏది ఒక పాజిటివిటీ మాట్లాడితే వాళ్ళు 10 నెగిటివిటీ మాట్లాడతారు. అలాంటి వాళ్ళతో మనం మాట్లాడకుండా ఉండడమే మంచిది. సో ఇది ఒక మన కళలను నెరవేర్చుకోవాలి అంటే అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చింది, దానిని నిరూపించుకోవడానికి పట్టుదలని ఒక ఆయుధముగా మార్చుకొని 1-2-3 సంవత్సరాలుగా పునాది వేసుకొని పని చేయండి. మీ ఇంట్లో ఉన్న వారికి వెస్టేజ్ బిజినెస్ గురించి అవగాహన కలిగించండి. ఆ లక్ష్యంతో మీరు ముందుకు వెళ్ళండి. సో మనమైతే వెస్టేజ్ ని ఒక బిజినెస్ రూపంలో అవకాశం తీసుకున్నాము, దానిని మనం నిరూపించుకోవాలి అంటే మనముగా వెస్టేజ్ గురించి చెప్తూ మన ఇంట్లో వాళ్ళకి అవగాహన కల్పించేటట్టుగా మనం వాళ్ళని మార్చుకోగలగాలి. అలా మార్చుకోవాలి అంటే మన కళలను, డ్రీమ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన మీద మనకి
నమ్మకం ఉండాలి. సో 7th వన్, మీ అప్లైనర్ను నిందించకండి. మనకి అవకాశం ఇచ్చిన మన అప్లైనర్ మనకి గాడ్తో సమానము. దేవుడా నాకు అవకాశం ఇవ్వు అని దేవుణ్ణి అడుగుతూ ఉంటే అప్లైనర్ రూపంలో మనకి అవకాశం వచ్చిందండి. ఆ అవకాశాన్ని ఇచ్చిన అప్లైనర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, కానీ మనం ఎప్పుడు కూడా అప్లైనర్ని నిందించకూడదు. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసే వారిని నిందించకండి. సో ఏదైనా ఒక చిన్న కారణం, నేను స్టార్టింగ్ లో అనుకునేదాన్ని, నువ్వు చెప్పావు నేను వచ్చాను నాకు డబ్బులు రావట్లేదు అని. సో అప్పుడే తెలుసుకున్నా, సో ఇది తప్పు, నేను నా అప్లైనర్ అనకూడదు. సో ఏ రోజు అప్లైనర్ నేను ఏమి అన్నాను, చాలా నేర్చుకున్నానండి. అప్లైనర్ ద్వారా నేర్చుకున్నాను, మీటింగ్స్ ద్వారా నేర్చుకున్నాను. సో ఇలా మనం అప్లైనర్ నిందించకూడదు. వీలైతే థ్యాంక్స్ చెప్పండి, లేదు అంటే నువ్వు చెప్పావు కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను అనండి తప్పితే ఎప్పుడు కూడా ఎవరిని నిందించకూడదు. కంప్లైంట్ చేసే వాడికి విలువ ఉండదండి. సో మనం ఎప్పుడైతే అప్లైనర్ కి కాల్ చేస్తే నువ్వే ఇవాళ ఎవరినైనా మీటింగ్స్ పెట్టావు అని అడిగితే మన కంప్లైంట్ కింద చెప్పకూడదు. మనకి నెగటివిటీ వస్తుంది, కానీ నేను ఈరోజు మీటింగ్ పెట్టాను నాకు సక్సెస్ అవుతాను అనే ఒక పాజిటివ్ వర్డ్ వాళ్ళకి చెప్పండి, కానీ కంప్లైంట్లు అయితే చేయకండి. మీ టీంలో విషయాలు వేరే టీంకి చేరవేయద్దు. ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మనం మీటింగ్స్ కి వెళ్తాము, నేర్చుకోవడానికి వెళ్తాం, కానీ మన అప్లైనర్ గురించి కానీ వేరే టీం గురించి కానీ మన టీమ్ లైన్స్ మన డౌన్ లైన్స్ గురించి కానీ ఎక్కడా కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేయకూడదు. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవడానికి వెళ్తున్నాం, నేర్చుకొని వచ్చేసేయండి, కానీ ఎప్పుడు కూడా మన వాళ్ళని మనం చులకనగా చేసి మాట్లాడకూడదు. సో మీ విజయానికి వారి విజయానికి ఇద్దరి సపోర్ట్ చాలా అవసరము. మన మన విజయానికి వారి విజయానికి. సో ఒకరికొకరు విజయం సాధించాలి అంటే ఒకరికొకరు సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. మనకి వీలైనంత వరకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. సో వారి బలహీనతను వదిలేసి మీ బలాలను పెంచుకోండి. అవతల వాళ్ళతో మనం మాట్లాడుతున్నాము అంటే వాళ్ళ యొక్క బలహీనత ఏంటి అనేది చూసుకోకుండా మనం బలంగా ఉండాలి, అంటే మనం యాక్టివ్ గా ఉండాలి, మనం పాజిటివ్ గా ఉండాలి. సో మనకు బలహీన మనమే పెంచుకుంటూ ఉండాలి. సో అప్లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి, మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి మీ అప్లైనర్ మాత్రమే. లీడర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత చెప్పుకున్నా తీరనిది. నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే కారణం మా అప్లైనర్. చాలా 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 థ్యాంక్స్ అండి. అసలు మాట్లాడడమే రాదు నాకు. ఈ రోజు ఇన్ని సెషన్స్ చెప్తున్నాను, ఇంతలా మాట్లాడుతున్నాను అంటే నా అప్లైనరే కారణం అండి. దేవుడు నాకు ఇంకొక దేవదూత రూపంలో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఎవ్వరు కూడా అప్లైనర్ని నిందించకండి. అప్లైనర్ లేకపోతే మనం లేము. ఈ రోజు నాకు 10,000 ఇన్కమ్ వచ్చింది అంటే నాకు ఆ 10,000 రావడానికి కారణం నా అప్లైనర్ అండి, ఎవ్వరు కాదు. సో ఎవ్వరు కూడా అప్లైనర్ని ఏమి అనకండి. ఎప్పుడు కూడా కంప్లైంట్లు ఇస్తూ వాడిని ఏదో ఒకటి అంటూ ఉండకండి. సో మన కోరుకున్నది అప్లైనర్ ఏంటంటే మనం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. మన రంజిత్ సార్ చూడండి, ఇన్ని రకాలుగా ఒక సెల్ఫిష్ కాకుండా ఒక ఛానల్ పెట్టి మనందరం కూడా నేర్చుకోవాలి, ఆయనలాగా ఒక స్టేజ్ కి వెళ్ళాలి, మన యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ మనం ఒక స్టేజ్ మీద ఎక్కి నిలబడితే చూసి ఆనందించాలి అని కోరుకునే వ్యక్తి మన మెంటర్ అండి. సో అలాంటి వాళ్ళని మనం వదులుకోకుండా వాళ్ళతో చెప్పినవన్నీ ఫాలో అవుతూ ముందుకు వెళ్తే డెఫినెట్ గా మనం సక్సెస్ తీసుకుంటాము. సో ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడిగా, ఒక నాయకుడిగా జయించాలని ఉండాలి. సో మనం ఒక బయటకు వెళ్తున్నాము అంటే డెఫినెట్ గా మనం ఫైట్ చేయాలి. ఎలా అంటే మన యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక్కొక్కరు మనం వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఒక యుద్ధం చేస్తున్నాను, నేను యుద్ధంలో విజయం సాధించాలి అనుకొని ముందుకు వెళ్ళాలి. సో ఈ యొక్క 7 మిస్టేక్స్ ని మనం అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి అంటే వెస్టేజ్ లో యొక్క విజయాన్ని సాధించాలి అంటే ఒకటి సూత్రం ఏంటి అంటే అది ఫాలో ద సిస్టమ్. ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో అప్పుడే మనం విజయాన్ని సాధించగలము. సో ఏదైతే చేయకూడదో ఈ రోజు ఇప్పుడు మనం 7 మిస్టేక్స్ ని అధిగమించాలి అని చెప్పుకున్నాం. సో ఈ మిస్టేక్స్ ని అధిగమిస్తూ మనం ఏం చేస్తే, ఏ సక్సెస్ స్టెప్స్ మనం తీసుకుంటే మనం ముందుకు వెళ్తాము. ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్ అంటే మనకి ఒక 7 స్టెప్స్ ఉంటాయండి. సో ఎప్పుడైతే మనకి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత మన సిస్టమ్ లోకి వచ్చామో, మనం ఒక ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత దగ్గర నుంచి మనం ప్రతిరోజు చేయాల్సిన పనులు 7 స్టెప్స్ ఉంటాయండి.
అది ఏంటి అంటే ఫస్ట్ మనం కన్జ్యూమ్ ద ప్రొడక్ట్. ఎప్పుడైతే మనం ఐడి క్రియేట్ చేసుకున్నామో మనం ఫస్ట్ గా ప్రొడక్ట్ ని పర్చేస్ చేసుకోవాలి. మన వెస్టేజ్ ఉత్పత్తులు ముందుగా మనమే వాడాలి. అప్పుడు నమ్మకం పెరుగుతుంది. మనకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి. నా అప్లైనర్ నాకు ఒక బిజినెస్ ఇంట్రడ్యూస్ చేశారు అంటే నేను ఫస్ట్ ఏంటో తెలుసుకోవాలి. ఈ ప్రొడక్ట్ వాడితేనే కదా రిజల్ట్ వస్తుంది. అప్పుడు నేను ప్రొడక్ట్ ని వాడుకోవడం చేసినప్పుడే నాకు ఒక నమ్మకం కుదురుతుంది. ఓ ఈ ప్రోడక్ట్ బాగుంది, ఆ ప్రోడక్ట్ కి ఈ ప్రోడక్ట్ కి కంపారిజన్ చేశాను, ఇది వాడుకుంటున్నాను కాబట్టి నాకు ఒక నమ్మకం వచ్చింది. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. డెఫినెట్ గా మనం ప్రోడక్ట్ వాడుకోవాలి. ఇతరులకు చెప్పే ముందు, చూపించే ముందు మనం వాడితేనే ఒక మంచి ఉదాహరణగా ఉంటాము. సో మనం ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి అంటే ముందు మనమే ఆ పని చేయాలి. నేను ఆ పని చేయకుండా నేను ప్రోడక్ట్ వాడుకోకుండా ఈ ప్రోడక్ట్ మీరు వాడుకోండి అంటే కాదండి. ఎందుకంటే ట్రెడిషనల్ మార్కెట్ లో వాళ్ళు పట్టుకొని అడ్వర్టైజ్ చేస్తారు, వాళ్ళు వాడరు. బట్ ఇక్కడ మనం వాడుకొని మనం చెప్తున్నాం కాబట్టి మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేనే ఒక లీడర్ గా, నేనే ఒక ఎగ్జాంపుల్ గా మీ ముందున్నాను. ఎలా చెప్తున్నాను, నేను కాళ్ళ నొప్పులకి వాడాను కాబట్టి నాకు బాగా తగ్గిందని చెప్పాను అంటే కారణం నేను వాడాను కాబట్టి. సో ఫస్ట్ ఎవరైనా చేయాల్సింది కన్జ్యూమ్ ద ప్రోడక్ట్ అండి. సో ఉత్పత్తులు మనం వాడుకునే ముందు ఇతరులకు విక్రయించాలేమో అనుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు బిజినెస్ లో ఉండలేరు. సో స్టార్టింగ్ లోనే నేను బిజినెస్ చేస్తాను, ప్రొడక్ట్ ని సేల్ చేస్తాను అని అనుకోకండి. ఈ రోజు మీరు ఒక 1000 రూపాయలు పెట్టి ప్రొడక్ట్ కొన్నారు అంటే డెఫినెట్ గా 1000 రూపాయల ప్రొడక్ట్ మీరే వాడుకోవాలి. అడిగాను 10 మందికి నేను బిజినెస్ కోసం చెప్పాను కదా అని చెప్పి ఈ ప్రొడక్ట్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వకండి. అలా ఇవ్వడం వల్ల మీకు నాలెడ్జ్ ఉండదు, మీకు ఎక్స్పీరియన్స్ రాదు. సో అలా చేయడం వల్ల నేను అలా చేస్తే నేను ఎక్కువ రోజులు బిజినెస్ లో ఉండలేను కాబట్టి నేనే ఫస్ట్ వాడుకోవాలి. సో సెకండ్ స్టెప్ షేర్. ఎప్పుడైతే ప్రొడక్ట్ ని మనం వాడుకుంటామో అప్పుడు మనం షేర్ చేయగలుగుతాం. మీరు మీ ఉత్పత్తుల గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువ మంది కస్టమర్లు కలిగి ఉంటారు. సో ఫస్ట్ నేను ఇందాకే చెప్పుకున్నాం కదండి, రీటైల్ ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు అని. సో అలాగే మన ప్రోడక్ట్లు వాడుకున్నంతసేపు వాడుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా. అదే ప్రోడక్ట్ల గురించి మనం ఎంత ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఎంత ఎక్కువ మందికి చెప్తామో మనకి అంత ఎక్కువగా కస్టమర్లు మనకి రావడం అనేది జరుగుతుంది. సో మన కస్టమర్లను వెతుక్కుంటున్నాము కానీ అట్ ద సేమ్ టైం టీమును కూడా మనం వెతుక్కోవాలి. మనం వెతుక్కున్నది ఏంటంటే నాకు కాళ్ళ నొప్పులు తగ్గాయి కదా అని కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళని నేను వెతుక్కోకూడదు. ఎందుకంటే మనం ఏమే డాక్టర్స్ కాదు కదా, మనం డాక్టర్ని కాదు, మనం ఒక హెల్త్ అడ్వైజర్ని మాత్రమే. నేను వాడుకున్నాను, నాకు మంచిగా జరిగింది, నా కాళ్ళ నొప్పులు తగ్గాయి కాబట్టి మీరు వాడుకోండి అని మాత్రమే మనం చెప్పాలి. కానీ నేను ఒక డాక్టర్ నేను మనం ఎప్పుడు చెప్పకూడదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు శిక్ష చేయడానికి ప్రయత్నించవద్దు. డాక్టర్లు చెప్తారు కొంత మందికి ఈయనకి ఇంకేమీ పని చేయదండి, వీళ్ళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం వెళ్ళి మన సప్లిమెంట్స్ సజెస్ట్ చేయకూడదు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి మన సప్లిమెంట్స్ పని చేయవు. సో మనం ఒక డాక్టర్లే చెప్పేసినప్పుడు మన సప్లిమెంట్స్ పనిచేయవు కాబట్టి మనం డాక్టర్లం కాదు కాబట్టి అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు కూడా సప్లిమెంట్స్ ఇవ్వకూడదు. సో మా ఉత్పత్తుల ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన ఆహార అవసరాలను తీరుస్తాయి, శరీరం కోలుకోవడానికి సహాయపడతాయి. మన ప్రొడక్ట్లు ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు. కానీ ఒక ఆహారం అంటే ఒక ఫుడ్ ద్వారా మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్లు, విటమిన్, మినరల్స్ ఇవన్నీ కూడా బాడీకి ఒక శక్తిని ఇస్తాయి కాబట్టి మనం వాటిని కోలుకోవడానికి ఉపయోగపడతాయని మనం సహాయపడతాయని వాళ్ళకి చెప్పాలి. సో ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా వాడవచ్చు, మెరుగైన జీవితాన్ని జీవించవచ్చు. ఎప్పుడైతే ఈ సప్లిమెంట్స్ ఒక హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకే కాకుండా బెటర్ హెల్త్ ని మనం లీడ్ చేయాలి, ఇంకా బాగా హెల్తీగా ఉండాలి అంటే అలాంటి వాళ్ళకి తప్పకుండా మనం సజెస్ట్ చేయాలి. ఎందుకంటే పేషెంట్స్ ని ఎత్తుక్కోకూడదు కాబట్టి మనం అందరికీ ఒక సప్లిమెంట్స్ ని ఇస్తే వాళ్ళ హెల్త్ ఇంకా బెటర్ హెల్త్ కింద మనం చూపించవచ్చు. ఈ ఉత్పత్తులు కెమికల్ మందులు కావు, ఇవి కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అండి. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మీరు ఆలోచిస్తూ భయపడవలసిన అవసరం లేదు. ఇవి కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్లు అండి, ఇవి మందులు కాదు, ఫుడ్ సప్లిమెంట్స్ అని మనం చెప్పచ్చు. ఇవి రోగులకి మాత్రమే ఉద్దేశించినవి కావు. అంటే మనం హెల్త్ డిసీజెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వాళ్ళకే కాకుండా అందరికీ మనం ఇవి ఇవ్వచ్చు, అటువంటివి ఉంటాయండి. సో
మనం ప్రొడక్ట్ ని షేర్ చేసేటప్పుడు చెప్పాల్సిన మాటలు ఇవన్నీ. సో ఇవన్నీ చెప్పాలంటే ప్రొడక్ట్ ని యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్, సెకండ్ వన్ షేర్ ద ప్రొడక్ట్, థర్డ్ వన్ మేక్ ఏ లిస్ట్. మనం ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే జాయిన్ ఏమో లిస్ట్ రాసేటప్పుడు ఆ ఇతను చేయలేడు, ఇతను చేస్తాడు అని ఎవరిని మనము అంచనా వేయకూడదు. మనకి మనమే డెసిషన్ తీసుకో, అవతల వాళ్ళ గురించి మనకు తెలియకుండా వాళ్ళు చేస్తారు చేయరు అని మనం జడ్జి చేయకూడదు ఎవరిని. సో ఒక లిస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ వారు బిజినెస్ లో జాయిన్ కాకపోయినా పర్వాలేదు, మంచి కస్టమర్ గా అయినా ఉంటారు. సో ఒకవేళ వారు నో అంటే మనం తదుపరి ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ మన బిజినెస్ లో వాళ్ళు జాయిన్ అవ్వకపోయినా నో ప్రాబ్లం అండి. ఇందాక అనుకున్నాం పర్సనల్ గా ఇది కూడా రిజెక్షన్ అనేది తీసుకోకూడదు అని. కాబట్టి మనం తప్పకుండా వాళ్ళు జాయిన్ అవ్వకపోయినా ఒక మంచి కస్టమర్ గా ఉంటారు కాబట్టి మనం అటువంటి ప్రయత్నాలు నెక్స్ట్ ఇంకొక వారి కోసం మనం ప్రయత్నం చేయాలి. లిస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు హాట్ లిస్ట్, వామ్ లిస్ట్, కోల్డ్ లిస్ట్, అంటే ఫ్రెండ్స్ ఒక లిస్టు, రిలేటివ్స్ ఒక లిస్టు, స్ట్రేంజర్స్ ఒక లిస్టు. ఇలా అంటే మనం చెప్పిన వెంటనే వచ్చే వాళ్ళు ఒక లిస్ట్ ఉంటుంది, చెప్పాక ఆలోచించుకొని టైం తీసుకొని వస్తామని చెప్పే వాళ్ళు ఒక లిస్టు, ఇంకొక లిస్ట్ లో ఎన్నిసార్లు చెప్పినా రారండి, చాలా హార్డ్ గా ఉంటుంది అలాంటి లిస్ట్. సో ఇలా ఒక లిస్ట్ ని మనం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ లిస్ట్ ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. సో ఫోర్త్ వన్ ఇన్విటేషన్. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు చాలా హార్ట్ఫుల్ గా ఇన్వైట్ చేయాలండి వాళ్ళని. ఒక ప్రొడక్ట్ గురించి మనం చెప్పాలి అనుకున్నప్పుడు ఇన్వైట్ చేయాలండి. ఇన్వైట్ చేయడంలో ఇందులో 5 C's ఆఫ్ ఇన్వైటింగ్ ఉంటుంది. సో ఈ C's అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్ కన్వర్సేషన్. సో మనం ఒకరికి చెప్పేటప్పుడు ఏ రకంగా మనం కన్వర్షన్ చేయాలి అంటే మన లిస్టులో ఉన్న వారితో మాట్లాడే ముందు వారితో నీకు ఎందుకు మాట్లాడుతున్నాను అనే సంగతి మర్చిపోకూడదు. మనం ఎప్పుడైనా సరే ఒకరిని మాట్లాడడానికి వాళ్ళకి ఇన్వైట్ చేయడానికి వెళ్ళాము అంటే వాళ్ళకి మనం ఏం చెప్పాలని వెళ్ళామో అది మాత్రమే మాట్లాడాలి. వేరే వేరే టాపిక్ మాట్లాడడం వల్ల మనం ఎందుకు వెళ్ళామో వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నామో కూడా మర్చిపోతాం. అలా మర్చిపోకుండా ఉండాలి అంటే మనం ఉన్న లిస్టుల ప్రకారం మనం డివైడ్ చేసుకుంటూ వాళ్ళతో ఏం మాట్లాడాలి అన్నది గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. వారితో మాట్లాడేటప్పుడు వారు చేసే పనిని గుర్తించాలి. మనకి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే కాదండి, వాళ్ళు మనం చెప్పింది వాళ్ళు వింటున్నారా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం కొంచెం గుర్తిస్తూ వాళ్ళకి మనం చెప్పడం అనేది చేయాలి. సో మన బిజినెస్ పై వారు ఆసక్తి చూపాలని మీరు కోరుకునే ముందు వారిపై మరింత ఆసక్తి చూపాలి. సో వాళ్ళ బిజినెస్ లోకి రావాలి అని మనం ఎంతైతే ఇంట్రెస్ట్ గా ఉంటామో అలాగే వారు కూడా మన మీద ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి అని వారితో పాటు మన ఇంటరాక్షన్ పెంచుకుంటూ మనం కూడా ఆసక్తి చూపించాలి. అప్పుడే వాళ్ళు మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది, కన్వర్సేషన్ జరుగుతుంది. సో సెకండ్ వన్ కాంప్లిమెంట్. అంటే వారికి మనం మాట్లాడుతూ వాళ్ళకి మనం అభినందనలు చెప్పాలి, కంగ్రాట్స్ అండి అని చెప్పాలి. ఇప్పుడు అప్పుడు మీ పట్ల వారికి తిరిగి అలాగే ఇస్తారు. మనం ఎప్పుడైనా ఒకరిని గౌరవించినప్పుడే మనకి గౌరవం దొరుకుతుందండి. నాకు రెస్పెక్ట్ కావాలి అంటే మనం అవతల వాళ్ళని రెస్పెక్ట్ గా చూడకపోతే, రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనకి రెస్పెక్ట్ అనేది రాదు. సో అలాగే మనం గుర్తుపెట్టుకోవాలి, పొగడ్తలు అందరూ ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, నేను అంటే నాకు నేనేగా ఎందుకు చెప్పుకుంటున్నా అంటే మనకి మనమే ఎగ్జాంపుల్. నేను ఎవరినైనా గౌరవించాలి, ఇష్టపడాలి అంటే ముందు నాకు పొగడ్తలు కావాలి. నన్ను ఎవరైనా పొగిడేయాలని, మన ఇంట్లోనే చిన్న చిన్న పనులు చేస్తే మనల్ని పొగడాలని కోరుకుంటాము. అలాగే ఒక తెలియని వ్యక్తి దగ్గరికి మనం వెళ్తున్నాము, మన స్పాట్ లిస్ట్ ద్వారా మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళని కూడా అప్పుడప్పుడు మనం పొగడ్తో మీరు చాలా బాగా చేస్తారని విన్నానండి, మీ గురించి నాకు రిఫరెన్స్ ఇచ్చారు, మీరు చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తారంట అని చెప్తూ వాళ్ళని మనం ఇష్టపడుతూ వాళ్ళని పొగుడుతూ ఉండాలి. సో వారిని పొగిడే ముందు వారిలో కానీ వారు చేస్తున్న పనిలో కానీ నిజాన్ని పొగడాలి. వాళ్ళని పొగుడుతున్నాం కదా పొగడాలి అనే ఉద్దేశంతో ఏవేవో చెప్పి వాళ్ళని పొగడకూడదు. అలాంటప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, ఓకే వీళ్ళ బిజినెస్ కోసం మన దగ్గరికి వచ్చారు, వీళ్ళు నాకు ఒక బిస్కెట్ వేస్తున్నారు అనుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు చేసిన పనిలో పొగిడే ముందు ఎంత నిజం ఉన్నది అనేది మనం తీసుకొని దాన్ని మాత్రమే మనం కాంప్లిమెంట్ ఇవ్వాలి. సో మూడోది క్యూరియాసిటీ. సో వాళ్ళ క్యూరియాసిటీని వాళ్ళకి పెంచాలి. అతని మన బిజినెస్ లోకి వచ్చేలాగా ఉత్సాహాన్ని కలిగించే విధంగా మనం మాట్లాడాలి. మనం ఒక బిజినెస్ గురించి చెప్తున్నాము అంటే కొంతమంది ఫోన్లోనే టోటల్ డీటెయిల్స్ ఇస్తారండి,
ఎట్టి పరిస్థితుల్లో డీటెయిల్స్ అనేది ఫోన్ లో ఇవ్వకూడదు. చిన్న కొద్దిగా ఒక కంపెనీ ఉందండి, నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీ వల్ల నేను సక్సెస్ అయ్యాను. నాకు కావాల్సిన ఇన్కమ్ కన్నా, జాబ్ చేస్తే ఇన్కమ్ కన్నా నాకు ఇందులో ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నానండి. ఈ యొక్క ఆపర్చునిటీ మీకు చెప్పాలనుకుంటున్నాను, నాకు కొంచెం టైం ఇవ్వండి. సో సింపుల్ గా కొన్ని మాటలు చెప్పాలి. కొంతమంది అడుగుతారు, నన్ను అడిగారు, మీరు ఫోన్ లో చెప్తేనే మీకు నేను అపాయింట్మెంట్ ఇస్తాను అంటే, ఫోన్ లో చెప్పడం అవ్వదండి. పిలుచుకొని మనం ఫేస్ టు ఫేస్ కూర్చుంటే చాలా ఎక్కువగా మనం మాట్లాడుకోవచ్చు, ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అప్పుడే కాల్ చేయండి అని చెప్పి నేనే రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ అంటే వాళ్ళు ఫోన్ లో చెప్పమంటే ఫోన్ లో చెప్పనని రిజెక్ట్ చేయడం జరిగింది. అలా ఫోన్ లో చెప్తే మనకి రాదు, వాళ్ళకు క్యూరియాసిటీని కల్పించాలి. సో డైరెక్ట్ అప్రోచ్ అండ్ డైరెక్ట్ అప్రోచ్ అవ్వాలి. ఎలా అంటే మనం చెప్తే వింటారు అన్న వారికి వెంటనే తెలియపరచాలి. ఓకే, వీళ్ళు వింటారు, వీళ్ళు చేయడానికి వచ్చారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు డైరెక్ట్ గా మనం అప్రోచ్ అయిపోవడం అనేది చేయాలి. సో లొకేషన్ అప్రోచ్, తెలియని అడ్రస్ తెలుసుకునేటప్పుడు వారికి మన బిజినెస్ గురించి తెలియజేయడం. ఎప్పుడైనా వాళ్ళు మన దగ్గరికి వస్తున్నప్పుడు లొకేషన్ తెలుసుకునేటప్పుడు మనం వాళ్ళకి బిజినెస్ గురించి తెలియజేస్తూ నేను ఇక్కడ ఉన్నాను, పలానా దగ్గర ఉన్నాను, మీరు రండి అని మన లొకేషన్ ని అప్రోచ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఒపీనియన్ అప్రోచ్, మీరు చాలా తెలివైన వారు అనుకుంటున్నాను, ఒక్కసారి మీరు ఈ అవకాశాన్ని చివరి వరకు విని మాకు సలహా ఇవ్వగలరు. సో ఎప్పుడైతే ఒపీనియన్ అప్రోచ్, నేను బాగా, మీరు బాగా చాలా తెలివైన వాళ్ళండి, మీరు చాలా బాగా చేస్తారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు లాస్ట్ వరకు విని అప్పుడు మీ యొక్క ఒపీనియన్ నాకు ఇవ్వండి అని చెప్పి మనం వాళ్ళకి తెలియజేయాలి. సో ఫోర్త్ సి అంటే కంట్రోల్. మన బిజినెస్ గురించి మొత్తం ఫోన్లోనే చెప్పకూడదు, మీటింగ్స్ కి ప్రమోట్ చేయాలి. ఇందాకే చెప్పాను కదా, క్యూరియాసిటీ చెప్పుకున్నప్పుడు వాళ్ళని అడిగినప్పుడు మనం ఎప్పుడు కూడా ఫోన్లోనే పూర్తిగా మనం మాట్లాడకూడదు. మీటింగ్స్ కి రమ్మని చెప్పి వాళ్ళని మనం ప్రమోట్ చేయగలగాలి. అప్పుడు మనం కూర్చొని ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ సో మనకి మనం కంట్రోల్లో ఉన్నప్పుడే వాళ్ళు మీటింగ్స్ కి రావడం అనేది జరుగుతుంది. సో ఫిఫ్త్ సి ఏంటంటే కమిట్మెంట్. సో ఎప్పుడైతే కమిట్మెంట్ గా ఉంటామో, వారు ఓకే అన్న తర్వాత మీ ఇంట్లో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే సొంతంగా తీసుకుంటున్నారా లేదా ఇంట్లో మీ వారిని అడిగి తీసుకుంటారా, వారు ఓకే అన్న తర్వాత సమయానికి 5 నిమిషాలు ముందుగా రావాలి. సో వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు మీరుగానే వచ్చారా, మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసుకున్నారా, మాట్లాడారా, అన్ని తెలుసుకొని వాళ్ళని ఓకే అయిన తర్వాత మీరు బిఫోర్ గానే రండి అని చెప్పి వాళ్ళని కలవడం చేయాలి. సో ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు డెఫినెట్ గా ఈ యొక్క 5 C's మనం ఫాలో అవ్వాలి. సో నేను స్టార్టింగ్ లో ఫాలో అవ్వలేదు, ఆ తర్వాత నేను దీన్ని స్టార్ట్ చేయడం చేశానండి. సో చేస్తున్నాను, వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వడం గురించే వెయిట్ చేస్తున్నాను. సో ఈ యొక్క సీస్ ని నేను ఫస్ట్ టైం ఫాలో అయ్యానండి. సో నాకు ఒక రిజల్ట్ రావడం జరిగింది దానివల్ల. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో అది ఇన్విటేషన్ అండి. 51 మీటింగ్స్ కి అటెండ్ అయ్యే ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే, బిఫోర్ ద మీటింగ్ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు, మీటింగ్ వెళ్ళేటప్పుడు బిఫోర్ గానే మనం మీటింగ్ కి అటెండ్ అవ్వమని చెప్పాలి. సో డ్యూరింగ్ ద మీటింగ్, ఆఫ్టర్ ద మీటింగ్, మనకి ఇలాగా మీటింగ్స్ లో 3 మీటింగ్స్ ఉంటాయి. సో మన డ్యూరింగ్ ద మీటింగ్ మధ్యలో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంది, సో విన్నారు కదా అని అడగడము. సో ఆఫ్టర్ ద మీటింగ్, సో మీటింగ్ ఎలా ఉంది కానీ మీ యొక్క ఒపీనియన్ కన్నా మీకు ఏ రకంగా మీటింగ్ ఉపయోగపడిందండి, మీరు విన్నారు కదా, సో మంచి యొక్క రిజల్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా మీటింగ్స్ విన్న తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి. మీ యొక్క ఏ రకంగా మీకు ఉపయోగపడింది అనేది మనం అడగడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, టీం వర్క్ అంటే మనం నమ్మే టీం, వచ్చిన టీంతో మనం కలిసి పని చేయాలి. ఎలా పని చేయాలి అంటే టీంతో కలిసి రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి. వాళ్ళు ప్రొడక్ట్లు కొంటున్నారా లేదా కొనమని మనం వాళ్ళకి రోజు మనం మీటింగ్స్ లో గురించి మాట్లాడుతూ వాళ్ళకి ఒక మెసేజ్ చేస్తూ వాళ్ళని కలిసి ఈ రోజు మీటింగ్ ఉంది రండి మనం డిస్కస్ చేసుకుందాము, మీరు ఒక డ్రీమ్ తో ఇందులోకి వచ్చారు కాబట్టి మీకు హెల్ప్ చేయడానికి నేను ఉన్నాను, నాతో కలిసి మనందరం కలిసి వర్క్ చేసుకుందాము, వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది మనం గమనిస్తూ వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేస్తే సక్సెస్ అనేది మనకి డెఫినెట్ గా వస్తుందండి. సో నెక్స్ట్ వన్, 7th స్టెప్, ఫాలో అప్. ఈ 6 చేస్తున్నారా లేదా అన్నది మనం చూసుకుంటూ మన టీంని ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ స్టెప్, యూజ్ ద ప్రోడక్ట్. మనం తప్పకుండా ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి. సెకండ్ వన్, షేర్ ద ప్రోడక్ట్. ఎప్పుడైతే యూజ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ని సేల్ కాకుండా నా యొక్క ఎక్స్పీరియన్స్ ని
షేర్ చేస్తూ వెళ్ళాలి. సో మన ఈవెంట్స్ ని షేర్ చేయాలి, మీటింగ్స్ ని షేర్ చేయాలి, ప్రొడక్ట్ ని షేర్ చేయాలి, మన నాలెడ్జ్ ని షేర్ చేయాలి. ఇలా షేర్ చేసుకుంటూ వెళ్ళాలి. థర్డ్ వన్, మీకు ఏ లిస్ట్. ఇందాక మన లిస్ట్ కోసం మాట్లాడుకున్నాం. అలాంటి లిస్ట్ ని ప్రిపేర్ చేసుకున్నారా లేదా అని మనం ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఫోర్త్ వన్, ఇన్విటేషన్. ఇన్విటేషన్ చేస్తున్నప్పుడు ఎలా ఇన్విటేట్ చేయాలో, ఇన్వైట్ చేయాలో మనం తెలుసుకుంటూ వాళ్ళకు కూడా చేస్తున్నారా లేదా అని మనం వాళ్ళని ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్ వన్, మీటింగ్స్. మీటింగ్స్కి వస్తున్నారా లేదా, మీటింగ్స్ కి రండి, మీరు సక్సెస్ అవ్వడానికి, మీకు ముందుకు వెళ్ళడానికి మీటింగ్స్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అని మనం వాళ్ళకి మీటింగ్స్ చెప్పాలి. సో తర్వాత టీం వర్క్. మనం అందరం కలిసి టీం వర్క్ చేసినప్పుడు మాత్రమే సక్సెస్ సాధించగలము. నాకు ₹1,00,000 కావాలి అంటే నేను ఒక్కరిదానే వర్క్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. సో నాకు ₹1,00,000 గోల్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి అంటే అందరం కలిసి మనం పనిచేస్తే డెఫినెట్ గా మనకి టీం వర్క్ తో మనం సక్సెస్ ని సాధించగలము. కాబట్టి ఈ యొక్క 7 స్టెప్స్ కూడా మనం రెగ్యులర్ గా ఫాలో అవుతూ, ఈ యొక్క 7 స్టెప్స్ కూడా మనం ఫాలో అవుతూ 7 మిస్టేక్స్ ని సరిదిద్దుకుంటూ మనం ముందుకు వెళితే మన యొక్క డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడమే కాకుండా 10 మందికి ఫైనాన్షియల్ స్టేటస్ ని మార్చచ్చు. ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే మనం ఒక 10,000 ఇవ్వలేకపోవచ్చు, కానీ ₹10,000 మినిమం స్టార్టింగ్ లో సంపాదించుకునే ఒక ఆపర్చునిటీ మనం ఇవ్వగలము. అలాంటి స్టేజ్ లో మనం ఉన్నాము, అలాంటి ఆపర్చునిటీ మనం తీసుకున్నాం. కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉన్నది. సో ఇవన్నీ మనం సక్సెస్ సాధించాలంటే ఇవన్నీ చేయాలి. సో ఈ యొక్క సక్సెస్ సాధించాలి అంటే ఇంకొక 4 పిల్లర్స్ మనకు ఉంటాయండి. డెఫినెట్ గా ఈ యొక్క మన మెంటరు, మన అప్లైనరు, మన టీము ఎంతమంది ఉన్నా సరే మనం ఒక 4 గోల్స్ ని పెట్టుకోవాలి. అవి ఏంటంటే 4 పిల్లర్స్ టు గెట్ ద సక్సెస్. మనం ఇంత చేసినా సరే మనకు ఒక 4 లేకపోతే మనం కరెక్ట్ గా సక్సెస్ ని సాధించలేము. అందులో ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన మీటింగ్స్ అటెండ్ అవుతాము, జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతాం, ఫిజికల్ మీటింగ్స్ అటెండ్ అవుతాం, ఇంతమంది చెప్తారు, కానీ మనకి అంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని రోజున ఎన్ని చేసినా సరే మనము సక్సెస్ అవ్వలేము. డెఫినెట్ గా మనకి మనమే మోటివేట్ అవుతూ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాక్టీసింగ్. మనం చెప్పాలి అనుకున్నప్పుడు, మాట్లాడాలి అనుకున్నప్పుడు మనం నేర్చుకోవాలి. వితౌట్ ప్రాక్టీస్ మనము వి కాంట్ డూ ఎనీ టెల్. మనం చెప్పలేము, చేయలేము. ఒక టీచర్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ప్రతిరోజు ఆ టీచర్ కూడా నేర్చుకుంటేనే పిల్లలకు చెప్పగలరండి. ఒక లెక్చరర్ కాదు, ఒక ప్రొఫెసర్ కాదు, ఎవరైనా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాక్టీస్ లేకుండా వాళ్ళు చెప్పలేరు. సేమ్ మనం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పాజిటివ్ థింకింగ్. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ ఉంటుందో ఎన్ని నెగటివ్స్ వచ్చినా మనం చూడకూడదు. చూడకుండా ఉంటేనే మనలో ఉన్న పాజిటివిటీని పెంచుకోవాలి తప్పితే నెగిటివిటీ వైపు, వాళ్ళు నెగిటివ్ చెప్పారని మనలో ఉన్న ని తగ్గించుకోకూడదు. ఆల్వేస్ బీ పాజిటివ్. తర్వాత పర్ఫెక్ట్ గోల్. మనకి పర్ఫెక్ట్ గా ఒక గోల్ ని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలము. సో నాకైతే గోల్ ఉంది, పెట్టుకున్నాను, ఉన్న కొన్ని రీజన్స్ వల్ల ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నాను, కానీ నా గోలు, నా ఎయిమ్, నా టార్గెట్ ఎప్పుడు నా మైండ్ లో ఉంటున్నాయి. వీటన్నిటిని అధిగమిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. ఇన్ని ఉన్నా సరే రంజిత్ సార్ చెప్పినట్టు కర్మ సిద్ధాంతం, మనం చేస్తున్న కర్మ మన పూర్వీకులు అది ఉన్నది మనకు ఉన్నప్పుడు మనం ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సో నేను చేస్తున్నది సరిపోవట్లేదు, సో మిస్టేక్ నాలో ఉంది, కాబట్టి నేను పర్ఫెక్ట్ గా గోల్ పెట్టుకొని ఇంకా కష్టపడితే తప్పకుండా నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటాను. సో ప్రతి ఒక్కరు కూడా 4 పిల్లర్స్ ని మనం అలవర్చుకుంటూ ముందుకు వెళ్తే మన డ్రీమ్ తప్పకుండా ఫుల్ఫిల్ చేసుకుంటాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? సార్ నా డ్రీమ్ 1 lakh per month తీసుకుంటూ కారు తీసుకొని మా హస్బెండ్ గిఫ్ట్ ఇవ్వాలని ఒక డ్రీమ్ తో ముందుకు వెళ్తున్నాను. సో లేట్ అవుతోంది సార్, బట్ అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ టు బి అచీవ్ మై డ్రీమ్స్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. మీరు పెట్టుకున్నది నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ స్పెషల్ సార్, థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఇవాళ సెషన్కి వస్తే చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. 7 స్టెప్స్, 7 మిస్టేక్స్, ఒక
సీనియర్ గా మంచి నాలెడ్జిబుల్ హైయర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళలాగా కంపెనీ ట్రైనర్ లాగా నాలెడ్జ్ ఇచ్చారు. డెఫినెట్ గా మీరు చెప్పిన థ్యాంక్ యూ స్టోరీ సార్. మొదలుకొని లాస్ట్ లో 4 పిల్లర్స్ వరకు మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ షార్ట్లీ మేడం మీరు మంచి అచీవ్మెంట్ సాధించి ఈవినింగ్ సెషన్స్ కి రావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే ఇలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈవినింగ్ లో రావడం ద్వారా ఈ సెషన్స్ రికార్డ్ అయి ఉంటాయి, ఎంతో మందికి ఉపయోగపడతాయి. అది మీరు ఎస్ సార్, ఫుల్ఫిల్ నా డ్రీమ్ చేసుకోవాలని. కూడా అదే సార్. ఈవినింగ్ చెప్తే రికార్డ్ అవుతుంది కాబట్టి షూర్ గా నేను ఈవినింగ్ రావడానికి ట్రై చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ షూర్ సార్, షూర్ థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. డెఫినెట్ గా మీరు రావాలని కోరుకుంటున్నా. సో లీడర్స్ థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 270+ మెంబర్స్ ఉన్నారండి. మేడం ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ని మనకి వాళ్ళు షేర్ చేశారు. అందుకే మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటాం. మీటింగ్స్ కి మనం అటెండ్ అవుతూ మన టీం అటెండ్ చేయించడం ద్వారా మంచి సక్సెస్ తీసుకోవచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ శారద మేడం, సారీ గీతా మేడం సెషన్. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. కాబట్టి రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి, మీ టీం కూడా అటెండ్ చేయించుకోండి, మంచి నాలెడ్జ్ తీసుకొని సక్సెస్ కావాలని కోరుకుంటూ. సార్ ఇంకొక 2 minutes పర్వాలేదా సార్? ఒక చిన్న స్టోరీ చెప్తాను వితౌట్ పర్మిషన్. యాక్చువల్ 6:56 అయింది మేడం సెషన్ కూడా. సో ఫాస్ట్ గా మూవ్ చేస్తానంటే పర్లేదు, లేదంటే మనం నెక్స్ట్ ఓకే టైం సార్, ప్లాన్ 2 minutes, ఎక్కువ టైం పట్టదు సార్ ఈ స్టోరీ. ఓకే మేడం. ఓకే సార్, ఒక పర్సన్ ఉంటాడు. అతను రోజు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారట. అతను దండం పెట్టుకొని బయటకు వెళ్ళాడట. ఏంటి అంటే, నేను నిన్ను నమ్ముకొని ముందుకు వెళ్తున్నాను, నాకు ఒక మంచి అవకాశం కావాలి, నేను ఒక మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ఆ బిజినెస్ ని నేను అందిపుచ్చుకొని అవకాశం నాకు ఇవ్వమని చెప్పేసి ఆ దేవుడు దండం పెట్టుకొని ఆ దేవుడికి ఆ పర్సన్ బయటికి వెళ్ళడం జరుగుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక స్వీట్ షాప్ అతను కనిపిస్తాడు. స్వీట్ షాప్ అతను కనిపించాక అడుగుతాడట, నువ్వేదో బిజినెస్ చేయాలనుకుంటున్నావు కదా, సో నేను ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాను, నేను ఒక స్వీట్ షాప్ ఉన్నది, నాతో కలిపి నువ్వు బిజినెస్ చేస్తావా అని అడుగుతాడు. అడిగితే అతనేమో, లేదు, నీతోనే బిజినెస్ చేస్తే నేను తొందరగా డెవలప్ అవును, నాకు స్వీట్ షాప్ చాలా చిన్న షాప్ పెట్టుకున్నావు, నువ్వెప్పుడు డెవలప్ అవుతావు అని చెప్పి రిజెక్ట్ చేస్తాడట. ఇంకొక రోజేమో, నాకు ఒక మంచి అమ్మాయి అందమైన భార్య కింద రావాలని కోరుకుంటాడట. సో అలాగే దండం పెట్టుకొని బయటకు వెళ్ళిన తర్వాత అలా నడుస్తూ నడుస్తూ పార్క్ లో కూర్చుంటాడట. కూర్చున్న తర్వాత ఒక అందమైన అమ్మాయి వచ్చి పక్కన కూర్చుకొని పరిచయం పెంచుకొని మాట్లాడుతుందట. హాయ్ సార్, ఎలా ఉన్నారు మరియు అంటే, నీకే, నేను ఎలా ఉంటే నీకెందుకు, నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడట. ఆ అమ్మాయి అలా అనగానే వెళ్ళిపోతుందట. సో దేవుడిని అడుగుతాడట, నేను 2 రోజులు నీకు దండం పెట్టుకొని బయటకు వెళ్ళాను, నాకు రెండిట్లో నువ్వు ఏది చేయలేదు అని చెప్పి అడిగితే ఆ దేవుడు ప్రత్యక్షమే చెప్తాడట, చెప్పకపోవడం ఏంటి, నీకు నేను అవకాశాలు ఇచ్చాను కదా, నువ్వు బయటకు వెళ్ళావు, నీవు ఈ స్వీట్ షాప్ అతనితో బిజినెస్ చేస్తే నువ్వు తొందరగా డెవలప్ అవుతావు, గోల్డ్ సంపాదిస్తావు అనే ఉద్దేశంతో నీకు ఆపర్చునిటీ ఇచ్చాను, నువ్వు అతన్ని తిరస్కరించావు. సో సరే, భార్యనైనా అందమైన అమ్మాయిని కోరుకున్నావు కదా అని ఇద్దాం అనుకుంటే ఆ అమ్మాయిని నువ్వు గసిరి దెబ్బలాడి పంపించేశావు. సో ఇది నా తప్పు కాదు, ఈ అవకాశాన్ని తీసుకోకపోవడం నీ తప్పు అని దేవుడు చెప్పడం జరిగింది. సో లీడర్స్, మనకు వచ్చిన ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తామో డెఫినెట్ గా మనం సక్సెస్ సాధిస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు మళ్ళీ ఒక 2 minutes టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మంచి స్టోరీ. సో ఆపర్చునిటీ సార్ సార్ ఎప్పుడు చెప్తుంటారు, శాపాలు ఎవరు వరాలు ఎవరు అవకాశాలు ఇస్తారని, ఇచ్చినప్పుడు ఇట్లా చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఎవరైతే దాన్ని అందిపుచ్చుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద థ్యాంక్ యూ వెరీ సార్. బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ డైరెక్ట్ కాల్స్ తీసుకున్నామండి. సో ఇవాళ టైం కూడా మనకు లేట్ అయింది, 7 అయింది. ఓకే, సో గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మెల్లమెల్లగా పర్ఫెక్షన్ లోకి వచ్చారు. ఇప్పుడు ఎక్సలెంట్ గా మొహమ్మద్ సార్ చెప్పినట్టు ఒక మంచి ట్రైనర్ చెప్పడం జరిగింది. సో కర్మ సిద్ధాంతం ప్రకారం మనకి ఏంటంటే, సో మనకి లేట్ అవుతుందంటే ఒకటే ప్రాబ్లం, ఇక్కడ మనం తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే పేరెంట్స్ లేకపోతే తాతల ముద్దలు చేసి ఉండొచ్చు. సో ఈ తప్పుల నుంచి మనం బయటపడాలంటే మనం ఎక్కువ రెగ్యులర్ గా ఫీల్డ్కి వెళ్ళాలి, ప్లాన్ చేయాలి. సో అది ప్లాన్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా షార్ట్ అచీవ్మెంట్ తీసుకొని ఈవినింగ్ సెషన్ వస్తే వాళ్ళని తీసుకుంటాం కోరుకుంటాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క బ్లెస్సింగ్స్ సపోర్ట్ తో తప్పకుండా నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటాను. శారద మేడం గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో మంచి 100% రీచ్ అవుతారు. వన్స్ అగైన్ శారద గారికి మీకు థ్యాంక్ యూ సో మచ్. లేడీస్ గుడ్ మార్నింగ్. ఈ రోజు చూడండి మేడం సెవెన్ స్టెప్స్ స్టార్టింగ్ లో స్టోరీ చెప్పారు. ఏదైనా మన మంచిగా ఈ రోజు చాలా మంది చిన్న చిన్నదానికి ఇబ్బంది పడుతూ ఫీల్ అవుతుంటారు. సో రాజు గారు కానీ మంత్రి గారు కానీ సేమ్ ఏంటంటే స్టోరీ ఒకటి. తర్వాత లాస్ట్ లో మనకి అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోకుండా సమయం వేస్ట్ చేసుకుంటా మన సమయాన్ని వృధా చేసుకుంటాం. సో దయచేసి సీరియస్ గా కమిటెడ్ గా రోజు మనం 3 to 4 hours కమిటెడ్ గా వర్క్ చేస్తే 100% విజయం మనకు దక్కుతుంది. సో అది ప్లాన్ చేయండి.
సో అదే రకంగా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరైతే బూట్ క్యాంప్ టికెట్స్ తీసుకున్నారో, వైజాగ్ బూట్ క్యాంప్ టికెట్స్ తీసుకున్నారో, మీరు టిఫిన్ తీసుకోవాలి అనుకుంటే మార్నింగ్ ఎర్లీ 7 o'clock కి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. 9:30 వరకు ఉంటుంది బ్రేక్ఫాస్ట్. 10 o'clock కి దీపక్ గారు రేపు ఉదయం షెడ్యూల్ ఉంటుంది. మన ఎండి దీపక్ సూద్ గారు 10 o'clock కల్లా ఎగ్జాక్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో 9:30 లోపు ఎవరైతే హాల్లోకి రీచ్ అవుతారో వాళ్ళు కింద సెలవులోకి వెళ్తారంటే డైరెక్ట్ దీపక్ సూద్ గారికి వెళ్తారు, లేకపోతే పైన గ్యాలరీ ఉంటుంది. సో గ్యాలరీలోకి వెళ్ళిపోతారు. సో యాజ్ ఎల్ ఎస్ పాసిబుల్ ఎవరైతే ట్రావెలింగ్ అని ఇవన్నీ పెట్టుకున్నారో సో దాన్ని ట్రాక్ చేయండి. అదే రకంగా అకామిడేషన్స్ అన్ని కూడా ఎవరైతే లాంగ్ నుంచి వస్తారో అకామిడేషన్స్ అంటే మన చిరంజీవి సార్కి రజనీ గారికి వీళ్ళకి అది నెంబర్స్ ఇచ్చాను, హోటల్ నెంబర్స్ ఇచ్చాను. సో మీరు అది విజిబుల్ చేసుకోవచ్చు. సో నియర్ బై ఎవరు వస్తారో కొద్దిగా వేరంగా ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ 7:30కి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది, 9:30కి ఎండ్ అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే వేరంగా వచ్చేసి ఆ హాల్ దగ్గర తీసుకోవచ్చు. హకేపల్ హైవేలో స్టేడియం అండి, అదొకటి. తర్వాత ఎవరైతే టికెట్స్ ఇంకా తీసుకోలేదో, స్టిల్ ఇంకా టికెట్స్ తీసుకోలేదో లాస్ట్ ఛాన్స్ అండి. ఎవరైతే రావాలనుకుంటారో ఈ రోజు మధ్యాహ్నం 3 కల్లా సాహు గారి నెంబర్ మెసేజ్ చేశాను, ఫోన్ పే నెంబర్. సో దానికి మీరు 1000 రూపీస్ పే చేసినట్టయితే సో డెఫినెట్ గా మీరు మంచి మనకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ దీపక్ సూద్ గారు, మన కంపెనీ ఎండి దీపక్ సూద్ గారు, సుబ్బయ్య శెట్టి గారు, ఇంకా చాలా మంచి లీడర్స్ వస్తున్నారు. సో వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం 2000 మంది మధ్యలో మన వైజాగ్ మీటింగ్ హాల్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో మిస్ చేసుకోవద్దండి, మన జీవితాన్ని మార్చుకునేది. సో ఒకప్పుడు మేము 2,005 రూపాయలు టికెట్ బెంగళూరు ఎక్కడికో వెళ్ళేవాళ్ళం. సో కనీసం లంచ్ కూడా ఏం బ్రేక్ఫాస్ట్ ఉండేది కదా, ఏముండేది కాదు. బట్ ఈ రోజు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. సో కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. అనవసరంగా కారణాలు చెప్తూ 2 రోజుల ప్రోగ్రామ్ కి కారణాలు చెప్తూ ఉండవద్దు. తిరుపతి లేకపోతే ఇంకోటి పెళ్లికో ఇంకోటి దానికో మనం ఖర్చు పెడుతుంటాం. సో దయచేసి ఇది ఖర్చుని మనం ఇన్వెస్ట్మెంట్ అండి. ఈ 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తే లైఫ్ లాంగ్ మనం బాధపడుతూ ఉండాలి. సో ఎందుకంటే సౌజన్య మన ఎగ్జాంపుల్, రీసెంట్ గా మేము చెన్నై వెళ్ళి ఒక అవార్డ్ ఫంక్షన్ లో ఒక మీటింగ్ వెళ్ళి ఈ రోజు ఆవిడ 4 lakhs తీసుకోవడమే కాదు, వాళ్ళ హస్బెండ్ కి ఈ రోజు 1.5 crore పెట్టి ఇల్లు డూప్లెక్స్ హౌస్ కట్టించి ఇచ్చారు. సో అలాంటి ఒక మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది. సో గుడికి, చర్చికి, మసీద్కి ఎందుకు వెళ్తాం అంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది, దానికి మన మైండ్ సెట్ అవుతుందని. సో మనం గెలవాలి, సాధించాలంటే అచీవ్మెంట్ ఏదో మనం ఉంటే మనం సాధిస్తామండి. మన ఎంత శని మనం నెత్తి మీద ఉన్నా కూడా ఒక అదృష్టవంతులతో మనం ఉంటే మనం కూడా అదృష్టవంతులు అవుతాం. సో లక్షాధికారులు అవుతాం. సో ఇలాంటి బ్యూటిఫుల్ ఆఫర్ మిస్ చేసుకోకుండా దయచేసి ఈ రోజు 3 o'clock కల్లా లాస్ట్ ఇయర్స్ యాక్చువల్గా టికెట్స్ అయిపోయి, బట్ సాహు గారు మన రిక్వెస్ట్ మేరకు ఈ రోజు 3 o'clock వరకు మనకు అవకాశం ఇచ్చారు. సో ఎవరైతే టికెట్స్ కావాలనుకుంటారో ఈ రోజు 3 o'clock కల్లా సునీల్ కుమార్ సాహు గారి ఫోన్ పే నెంబర్స్ అందరికీ గ్రూప్ లో ఉన్నాయి. సో లేకపోతే మీ అప్లైస్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఆ అకౌంట్ లో వేసి ఇమీడియట్ ప్లాన్ చేయండి. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తానండి, మార్నింగ్ 7:30కి ఉదయం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. రేపు బ్రేక్ఫాస్ట్ ఉంది అప్ టు 9:30 వరకు. 9:30కి లోపు ఎవరైతే వస్తారో లోపల మన దీపక్ నియర్ బై ఉంటారు, ఎండి గారు దగ్గరలో ఉంటారు. 9:30 దాటితే బయట డోర్ క్లోజ్ చేస్తారు, పైన బాల్కనీకి వెళ్ళిపోతారు. సో అదే రకంగా లీడర్స్ అందరికి కూడా అకామిడేషన్స్ కావాలంటే మన చిరంజీవి సార్కి, రజనీ గారి సార్కి వాళ్ళకి నెంబర్స్ ఇవ్వడం జరిగింది, పూర్ణ సార్కి. సో ఎవరైతే నియర్ బై లో ఉన్నారో రైల్వే స్టేషన్ దగ్గరలోనే మనకి రూమ్స్ అలాట్మెంట్స్ ఉన్నాయి. సో అక్కడ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు అచీవ్మెంట్ అవుతారు ఎవరైనా కోరుకుంటారు. సో ఇలాంటి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ కూడా మనం ఎందుకు అటెండ్ అవ్వాలి అంటే విద్య నేర్చుకుంటే నేలు చదువుతుందండి. సో పుట్టుకతో ఏది రాదు, నేర్చుకుంటే ఏది రాకపోవడం ఉండదు, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో లాస్ట్ బట్ నాట్ లీడర్స్, సో రాబోయే ఫిబ్రవరి క్రూజ్ ట్రిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ట్రిప్ లో క్వాలిఫై కూర్చుంటారో డెఫినెట్ గా ఫ్యూచర్ లో మీరు ఏది కోరుకుంటున్నా జరుగుతుంది. సో అదే రకంగా లండన్, స్కాట్లాండ్, సో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. సో వాళ్ళు ఎప్పుడు మనం చూడలేదు బ్రిటిష్ వాళ్ళని. సో అలాంటి ఒక దేశం, మనం పరిపాలించే దేశాన్ని మనం అడుగు పెడుతున్నాం. లండన్ అండ్ స్కాట్లాండ్ జూలైలో ఉంది. సో అలాంటి బ్రిటిషర్స్ మన పరిపాలించారు. సో మనం ఒక 6 రోజులు 7 రోజులు వాళ్ళ చేత సర్వీస్ తీసుకోవచ్చు. మన తాతలు తండ్రులతో వాళ్ళు పని చేయించుకున్నారు. సో చిన్న ఛాన్స్ దొరికింది, ఒక 7 days వాళ్ళతో మనం హ్యాపీగా మన సర్వీస్ చేయించుకునే పని. సో దాన్ని మిస్ చేసుకోవద్దు, అదృష్టం అది. సో దానికి సీరియస్ గా ప్లాన్ చేయండి, 10 మంది హెల్ప్ చేయండి, డెఫినెట్ రాక్ చేద్దాం. సో ఈ రోజు ఈవినింగ్ స్వప్న మేడం సెషన్ సిఎన్టీ ప్రమోట్ చేస్తాం, అప్లై చేసుకోండి. గీతా మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శారదా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ. గీతా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. రంజిత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం కూడా గీతా మేడం మార్నింగ్ సెషన్ చేశారు, బట్ నేను మిస్ అయ్యాను. ఆఫ్టర్నూన్ సెషన్స్ అయితే వింటూ ఉంటాను తనవి. సో నాకు ఒక అంటే తల్లికి పిల్లలు ఎదుగుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, టీమ్ లో మన టీం మెంబర్స్ ఎదుగుతుంటే అంత చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత పర్ఫెక్షన్ గా ఈ రోజు సెషన్ అంటే తీసుకున్నారంటే చాలా హ్యాపీగా ఉంది.
మంచి స్టోరీ చెప్పారు, మంచి మోటివేషన్. డెఫినెట్ గా మనం సక్సెస్ అవ్వాలంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది డెఫినెట్ గా ఉండాలి. సో మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ సెషన్ కి తొందరగా రావాలి, డెఫినెట్ గా మంచి సక్సెస్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మీ యొక్క సపోర్ట్ తో ఈ రోజు ఇంతవరకు వచ్చాను అంటే మీరే కారణము. తప్పకుండా నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మిమ్మల్ని విఎంసీఎం చేయగా చూడాలని నా డ్రీమ్. తప్పకుండా అందరం కలిసి వర్క్ చేసి మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుందాం. తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, రంజిత్ సార్. ఎందుకంటే అసలు ఎవరైనా డెవలప్ అవుతున్నారు అంటే ఇంతమంది టీమ్ మెంబర్స్, ఇంత మంచి చెక్స్. అంటే నేను కంపారిటివ్లీ చూస్తాను వేరే టీమ్స్ కి మన టీమ్స్ కి డిఫరెంట్ ఏంటని. ఎంటైర్ దీంట్లోనే ఒక మంచి పేరు ఉంది టీహెచ్ఎస్ ఛానల్, దాంట్లో ఉన్న ట్రైనింగ్ అంత బాగుందో అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో ఇలాంటి మంచి అవకాశం కల్పించినందుకు, ఈ ఛానల్ పెట్టడానికి మీరు ఆలోచించి ఛానల్ పెట్టి ఇంతమందికి ఎడ్యుకేషన్ చేస్తూ దాన్ని సార్థకత చేయడానికి మేడం అండ్ సార్ కూడా ముందుకు వచ్చి ఈ ఛానల్ ని నడిపిస్తున్నందుకు లహరి మేడం కి, ఉమా సార్ కి, అలాగే రంజిత్ సార్ కి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చిట్టమ్మ గారు. గుడ్ మార్నింగ్ అమ్మ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.